హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవస్టర్ సర్కిల్. మనం ఈ గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఈ ఇండియన్ అగ్రికల్చర్ సంబంధించి లాస్ట్ క్లాస్లో మనము ఆ భూ సంస్కరణలకు సంబంధించి ఇండియా భూ సంస్కరణలు మనం చూసినాం. ఓకే, దాని తర్వాత మనము ఈ కోనేరు రంగారావు కమిటీ అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో మనము స్క్రీన్ రికార్డర్లో చేయడం జరిగింది. కోనేరు రంగారావు కమిటీ మీద క్లాసు. అయితే ఈ భూ సంస్కరణకు సంబంధించి ఇండియాకి సంబంధించి మాట్లాడినాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా భూ సంస్కరణలో మనం ఆల్రెడీ ఒక 2 కాన్సెప్ట్ చూసినాం. ఫస్ట్ది ఒకటి సంస్కరణలో భాగంగా మనం ఒకటి కౌలు సంస్కరణ అని చెప్పేసి, అదేవిధంగా మధ్యవర్తుల తొలగింపు అని చెప్పేసి తెలంగాణ సంస్కరణకు సంబంధించి భూ సంస్కరణకు సంబంధించి చూసినాం. ఫస్ట్ ఇండియా భూ సంస్కరణ చూసిన తర్వాత తెలంగాణ భూ సంస్కరణలో భాగంగా 2 అంశాలు చూసినాం. మొత్తానికి 3 ఉంటాయి సంస్కరణలు. అంటే మధ్యవర్తి తొలగింపు, కౌలు సంస్కరణలు, అదేవిధంగా భూగరిష్ట పరిమితి చట్టాలు. దాంట్లో భాగంగా ఈ మధ్యవర్తి తొలగింపు కంప్లీట్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా కౌలు సంస్కరణలు కంప్లీట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనము ఇప్పుడు చూడాల్సింది తెలంగాణకు సంబంధించి, అంటే మనకి ఉమ్మడి ఏపీలో భాగంగా మనకి భూగరిష్ట పరిమితి చట్టాలు ఏ విధంగా ఉంది. ఈ క్లాస్లో మనం భూగరిష్ట పరిమితి చట్టాలు ఉమ్మడి ఏపీలో భాగంగా చూస్తాం. రైట్, ఉమ్మడి ఏపీలో భూగరిష్ట పరిమితి చట్టాలు. రైట్, దాంట్లో చూస్తే మనకి 1960 వరకు దాదాపు ఎట్లా ఉందంటే 70% భూస్వాముల దగ్గర దాదాపు 60% భూమి అనేది ఉంది. 17% మంది భూస్వాముల దగ్గర 60% భూమి అనేది ఉంది. అదేవిధంగా 16% భూమి అనేది 70% మంది చిన్న రైతుల దగ్గర ఉంది. అంటే ఇక్కడ మనకు వ్యత్యాసం ఏ విధంగా ఉందంటే అసమానతలు చూడొచ్చు. 17% యొక్క భూస్వాముల యొక్క భూమి ఏమో 60% ఉంది. అదేవిధంగా ఈ 70% యొక్క చిన్న రైతుల వంతుది 16% మాత్రమే ఉంది వాళ్ళ చేతుల్లో. మనము ఎంత వ్యత్యాసం ఉందో చూడొచ్చు. అయితే దానికి అనుగుణంగానే ఈ సంస్కరణలు అనేవి తీసుకురావడం జరిగింది. అందుకు అనుగుణంగా మనకి దాదాపు 2 దఫాలుగా కూడా ఇక్కడ మనకి సంస్కరణ అనేది చేస్తారు. 2 దఫాలుగా సంస్కరణలు. ఒకటి వచ్చేసి మనకి 1961లో ఉంటుంది. దాని తర్వాత 1973లో చట్టం చేసి 1975లో మనకి జనవరి 1 నుంచి ఈ చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ దఫా అయితే 1961, సెకండ్ దఫా 1973లో చట్టం చేసి 1975 నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. 2 దఫాలుగా ఉమ్మడి ఏపీలో మనకి భూ సంస్కరణ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా మనం చూసుకుంటే 5 రకాల భూములను డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఆల్రెడీ ఇండియా భూ సంస్కరణలో భాగంగా మనం చూసినాం భూగరిష్ట పరిమితి చట్టాల్లో భాగంగా. ఎట్లా అంటే ఒక భూమి అనేది మనకి దాన్ని మాగాని కానీ మెట్ట అని చెప్పేసి దాన్ని డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూస్తే 27 ఎకరాల నుంచి దాదాపు 324 ఎకరాల మధ్య ఈ 3 సెక్షన్లుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక భూమి మాగాని అయితే ఎంత ఉండాలి, లేదు మెట్ట భూమి అయితే ఎంత ఉండాలి, ఇది గరిష్ట పరిమితి అని చెప్పేసి మనం ఆల్రెడీ ఈ ఇండియా భూ సంస్కరణకు సంబంధించి మాట్లాడినాం. ఇక్కడ కూడా మనకి ఇలాంటి పరిమితి అనేది ఉంటుంది. సేమ్ అక్కడ కూడా ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకున్నాం. ఆ కుటుంబంలో భాగంగా ఎవరెవరు ఉండాలంటే ఒక భార్య, భర్త, అదేవిధంగా 3 పిల్లలు, ఇట్లా 5గురు ఒక కుటుంబం తీసుకున్నాం. ఆ 5గురు కంటే ఎక్కువ ఉంటే మనకి ఒక 1/5 వంతు అనేది భాగం అనేది వెళ్తుంది ఒకరికి. అట్లా ఎక్కువ మొత్తానికి ఆ సంఖ్య పెరిగిన కొద్ది మనకు 2.5 రేట్లు అనేది భూమి అనేది అంతకు మించి ఉండకూడదు ఆ భూమి యూనిట్ మొత్తానికి. అది మనం ఆల్రెడీ ఇండియా భూ సంస్కరణలో భాగంగా చూసినాం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఈ 1973లో చట్టం చేసి 1975లో జనవరి 1 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది భూగరిష్ట పరిమితి చట్టం. ఫస్ట్ మనకి 1961లో చేస్తారు. 1961లో చేసినప్పుడు ఏంటంటే దాదాపు ఇక్కడ మనకు కొన్ని లోపాలు అనేవి ఏర్పడతాయి. 1961లో ఏవైతే భూగరిష్ట పరిమితి చట్టాలు చేసి భూ పంపిణీ చేసిరో అక్కడ మనకు కొన్ని లోపాలు ఉండడం వల్ల రెండో దఫా మనకి 1973లో చేసి 1975 నుంచి ఇంప్లిమెంట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తాం ఈ 1973కి సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయి ఈ భూగరిష్ట పరిమితి చట్టంలో భాగంగా. రైట్, అట్లా మనకి 1975 జనవరి నుంచి అయితే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఈ చట్టం. అయితే ఈ చట్టాన్ని చూసుకుంటే మనకి బిల్ వచ్చేసి 1972 సెప్టెంబర్లో వస్తుంది. 1972 సెప్టెంబర్
1970 సెప్టెంబర్లో వచ్చిన తర్వాత దాన్ని 1973 జనవరి 1న ఆమోదం పొంది 1975 వరకు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది ఈ 1973 భూగరిష్ట పరిమితి చట్టం అనేది ఆంధ్రప్రదేశ్లో. రైట్. అట్లా మనకి ఈ 1974లోనే దీన్ని మనకి ఈ చట్టాన్ని 9th షెడ్యూల్లో చేరుస్తారు. రైట్. ఇక్కడ 9th షెడ్యూల్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్లో భాగంగా ఇది 34 అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా చేస్తారు. 34వ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చడం జరుగుతుంది ఈ భూ సంస్కరణకు సంబంధించి. 9వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే మనకి న్యాయ సమీక్ష అనేది ఏవైతే 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలకు న్యాయ సమీక్ష ఉండదు, అంటే మనకి న్యాయ వివరణ అనేది ఉండదు, దాని మీద కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి ఈ 9th షెడ్యూల్లో చేర్చిన అంశాలు చెప్తుంది. రైట్. న్యాయ సమీక్ష పరిధి నుంచి తప్పించుకునేదే మనకు 9th షెడ్యూల్ అని చెప్పేసి చెప్పవచ్చు. అట్లా మనకి ఈ చట్టం వచ్చే ముందు 1973 కంటే ముందే కొన్ని ఏంటంటే ఈ భూగరిష్ట పరిమితి చట్టాలు తీసుకొచ్చే ముందే కొంతమంది ఏం చేస్తారంటే ఈ దొంగ అగ్రిమెంట్లు కావచ్చు, అదేవిధంగా దొంగ విడాకులు కావచ్చు, ఈ దొంగ దత్తతలు కావచ్చు, ఇట్లాంటి అంశాలు మనకి ఈ భూకమతాల ద్వారా అక్రమంగా దత్తత లేదంటే అక్రమంగా బదిలీలు చేయడం ఇట్లాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే గరిష్టంగా పరిమితి అనేది లిమిట్ అనేది పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి కొంతమంది ఎక్కువ భూస్వాములు ఏం చేస్తారంటే అక్రమంగా బదిలీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటికి మనకు ఒక డెడ్ లైన్ పెట్టింది గవర్నమెంట్ అనేది 1972 మే 2. 1972 మే నుంచి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఏం చెప్తారంటే మనకి 1971 నుంచి జనవరి 24 నుంచి మనకి 10 ఎకరాలు మించిన ఈ భూకమతాలు ఏవైతే ఉంటాయో అవి మనకి బదిలీలు పరిగణలోకి తీసుకోలేదు. అంతకంటే తక్కువ ఉంటే ఏం కాదు. ఈ 1971 జనవరి 24 నుంచి ఏవైతే 10 ఎకరాల కంటే బదిలీలు జరిగినాయో, అంటే కరెక్ట్ చట్టం వచ్చే ముందే వీళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి అక్రమంగా బదిలీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి 10 ఎకరాల కంటే ఎక్కువ బదిలీలు అయితే దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఈ చట్టం అనేది ఈ ఆర్డినెన్స్ అనేది నాకు చెప్తుంది. 1972లో మనకి మే 2న ఆర్డినెన్స్ తీసుకొచ్చి 1971 నుంచి ఆ డేట్ను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటి వరకు ఏవైతే 10 acres ఎక్కువ ఉంటే దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఈ చట్టం అనేది నిరోధిస్తుంది. రైట్. నెక్స్ట్ ఈ భూగరిష్ట పరిమితి నిర్ణయించడం మనకు జనరల్గా మనం చెప్పుకున్నట్టు అక్కడ ఇండియా భూ సంస్కరణ భాగం గురించి మాట్లాడినాం. ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటాం. తీసుకున్నాం. ఆ కుటుంబంలో మనకి 5 సభ్యులు ఉంటారు. ఒకటి భర్త, రెండోది భార్య, 3 పిల్లలు. ఎవరు పిల్లలు అంటే మైనర్ పిల్లలు. రైట్. ఒకవేళ వీళ్ళే కాకుండా కుటుంబంలో మళ్ళా మేజర్ కుమారులు కావచ్చు, లేదు మేజర్ కుమార్తెలు కావచ్చు, లేదా వితంతువులు కావచ్చు, వీళ్ళందరూ ఉంటే వీళ్ళని సపరేట్ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే. 5 కుటుంబ సభ్యులు ఎవరంటే భార్య, భర్త, 3 పిల్లలు, మైనర్ పిల్లలు. లేదు ఆ కుటుంబంలో ఇంకా మేజర్ కుమారులు కావచ్చు, మేజర్ కుమార్తెలు కావచ్చు, లేదా వితంతువులు కావచ్చు, వీళ్ళు ఉంటే ఒకవేళ సపరేట్గా యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా యూనిట్గా తీసుకొని భూమిని అయితే ఒక గరిష్ట పరిమితి అయితే నిర్ణయిస్తుంది ఈ చట్టం మనకి. రైట్. అట్లా ఒకవేళ ఈ 5 కంటే ఎక్కువ ఉన్నారంటే దానికి మళ్ళీ మనకి 1/5 వంతు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకరికి 1/5 వంతు యాడ్ చేసుకుంటూ వెళితే ఆ లిమిట్ అనేది కూడా ఎంత ఉండాలంటే ఈ యూనిట్కి ఎంతైతే ఉంటుందో భూమి దానికి 2.5 రేట్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. అది లిమిట్ మళ్ళీ. రైట్. సపరేట్ యూనిట్గా ఉన్నప్పుడు ఓకే. కాకపోతే ఒకే యూనిట్లో సభ్యుల సంఖ్య అనేది పెరిగినప్పుడు 5 కంటే పెరిగినప్పుడు 1/5 వంతు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మొదటి భూమికి మనకి 2.5 రేట్లు అనేది ఎక్కువగా ఉండరాదు. ఇది లిమిట్. రైట్. అట్లనే మనకి దీన్ని మనం ఈ కుటుంబం యూనిట్గా తీసుకున్నాం కదా, అది ఎంతవరకు భూమి ఉండొచ్చు అనేది దాన్ని మనం ఏమంటామంటే ప్రామాణిక కమతం లేదా స్టాండర్డ్ హోల్డింగ్ అని చెప్పేసి. ఇప్పుడు ఏదైతే మనం ఒక యూనిట్గా తీసుకొని ఆ భూమిని గరిష్ట పరిమితి నిర్ణయిస్తున్నామో దాన్ని మనం ప్రామాణిక కమతం అని చెప్పేసి అంటాం. ప్రామాణిక కమతం. దీన్ని స్టాండర్డ్ హోల్డింగ్ అని చెప్పేసి చెప్పచ్చు. నెక్స్ట్ మనకి మనం మాగాని కానీ ఈ మెట్ట భూమి కానీ, మాగాని అయితే మనకి 10 ఎకరాల నుంచి 20 ఎకరాలు, మాగాని 10 ఎకరాల నుంచి 27 ఎకరాలు. అదేవిధంగా మెట్ట భూమి అయితే మనకి 27 నుంచి 54 అని చెప్పి 35 నుంచి మనకి 54 ఎకరాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్లా మాగాని భూమికి ఏమో 10 to 27 ఎకర్స్, అదేవిధంగా మెట్ట భూమికి అయితే 35 నుంచి 54 ఎకర్స్ మనకి గరిష్ట పరిమితి అయితే నిర్ణయించడం జరిగింది భూమిని బట్టి.
అట్లా మనకి ఈ మాగాణి భూమి సారాన్ని బట్టి కూడా మనకి ఈ మాగాణి భూమిలో మళ్ళీ 6 రకాలుగా, అదేవిధంగా మిట్ట భూమి సారాన్ని బట్టి మళ్ళీ 5 రకాలుగా, ఇదేమో 6 రకాలు, ఇదేమో 5 రకాలు. మళ్ళీ దీంట్లో ఈ 6 రకాలు అనేది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈఎఫ్ అని చెప్పేసి నిర్ణయిస్తాం. ABCDEFగా అట్లా 6 నిర్ణయించిన తర్వాత ఈ 6లో ఏముంటుందంటే మనకి సంవత్సరానికి 2 పంటలు పండేదైతే ఏ క్లాస్ అయితే 10 ఎకరాలు, ఇదైతే 12 ఎకరాలు, అదేవిధంగా ఇది 13 ఎకరాలు, 15 ఎకరాలు, నెక్స్ట్ 16 ఎకరాలు, అదేవిధంగా 18 ఎకరాలు. ఇట్లా ఏ సంవత్సరానికి 2 పంటలు పండేది. దీన్ని డివైడ్ చేస్తాం క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, ఇట్లా క్లాస్ ఎఫ్ వరకు. 6 మాగాణి అయితేనేమో 6 క్లాసులుగా, అంటే దాని సారాన్ని బట్టి డివైడ్ చేయడం. ఆ సారాన్ని బట్టి మళ్ళీ క్లాస్ ఏ అయితేనేమో 10 ఎకర్స్, క్లాస్ బికి అయితే 12 ఎకర్స్, క్లాస్ సిలో అయితే 13 ఎకర్స్, అట్లా క్లాస్ ఎఫ్లో అయితే మనకి 18 ఎకరాలు ఉండొచ్చు. అంటే సారం అనేది తగ్గుకుంటూ వస్తే ఎకరాలు అనేది పెరుగుకుంటూ వెళ్తాయి అంతే. క్లాస్ ఏ అంటే కొంచెం ఎక్కువ సారవంతమైంది, క్లాస్ ఎఫ్ అనేది కొంచెం తక్కువ సారవంతమైంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది 2 పంటలకు సంబంధించి అయితే ఒక పంటకు సంబంధించి మనకు డివైడ్ చేస్తే మనకు ఈ క్లాస్ ఏలో భాగంగా 15 ఎకరాలు ఉండొచ్చు, క్లాస్ బిలో భాగంగా 18 ఎకరాలు ఉండొచ్చు, క్లాస్ సిలో భాగంగా మనకి 20 ఎకరాలు ఉండొచ్చు, క్లాస్ డిలో భాగంగా 22.5 ఎకర్స్ ఉండొచ్చు, అదేవిధంగా దీంట్లో మనకి 25 ఎకర్స్ ఉండొచ్చు క్లాస్ ఈలో. క్లాస్ ఎఫ్లో మనకి 27 ఎకర్స్ ఉండొచ్చు. ఇది ఏంటిది మనకు మొత్తానికి మాగాణి అనేది 10 to 27 ఎకర్స్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫైనల్గా 27 ఎకర్స్ వచ్చిందా, స్టార్టింగ్ 10 ఎకర్స్ వచ్చింది. అట్లా ఈ మధ్యలో ఈ 10 to 27 ఎకర్స్ల మధ్యలో మనం ఆ భూమి సారాన్ని బట్టి ఒక 6 క్లాసులుగా డివైడ్ చేసినాం ఆ భూమిని. ఆ 6 క్లాసుల్లో ఆ సారవంతమైన భూమిని ఎంత ఉందో దాన్ని బట్టి ఎన్ని ఎకరాలు ఉండాలి లిమిట్ అనేది నిర్ణయించడం జరిగింది. అది మళ్ళీ దాంట్లో 2 పంటలు పండేది, అదేవిధంగా ఒక పంట పండేదాన్ని బట్టి కూడా ఆ భూమి గరిష్ట పరిమితాన్ని నిర్ణయించడం జరిగింది. మాగానికి సంబంధించి. ఇది మెట్టకు సంబంధించి 35 to 54 ఎకర్స్ అని చెప్పేసి మాట్లాడినాం కదా. అందులో భాగంగా కూడా మనకి 5 క్లాసులు ఉంటాయి. ఈ అక్కడ ఎఫ్ అయింది కాబట్టి GHIJK. ఈ 5 క్లాసుల్లో కూడా మనకి మెట్ట అంటే దాదాపు ఒకటే పంట ఉంటుంది, 2 పంటలు అనేది ఉండదు. దాదాపు 35 ఎకర్స్, అదేవిధంగా 45 ఎకర్స్, 50 ఎకర్స్, 54 ఎకర్స్. ఇవి మనకు మెట్ట భూమికి సంబంధించిన భూగరిష్ట పరిమితి ఇంత ఉండాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే యూనిట్గా ఎంతమంది తీసుకుంటున్నాం, ఎవరు తీసుకుంటున్నాం, ఒకవేళ ప్రత్యేక యూనిట్గా ఎంత తీసుకుంటున్నాం. అట్లా 5 అంటే సభ్యులు ఒక యూనిట్లో ఎక్కువ యాడ్ అయితే 1/5 వంతు భూమి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఆ భూమి అనేది మళ్ళీ లిమిట్ కూడా ఎంత ఉండొచ్చు అంటే ఎక్కువ ఎంతమంది యాడ్ అయినా కూడా మన భూమి ఆ యూనిట్కి ఉన్నదానికంటే 2.5 రెట్లు ఎక్కువ ఉండొద్దు. మెట్ట భూమి అయితేనేమో 35 to 54 ఎకర్స్, మాగాణి అయితేనేమో 10 to 27 ఎకర్స్. ఈ మాగాణి మనం 6 సెక్షన్లుగా డివైడ్ చేసినాం. అదేవిధంగా మెట్ట భూమిని అయితే మనము 5 సెక్షన్లుగా డివైడ్ చేసినాం. దాన్ని బట్టి ఎంత లిమిట్ ఉండాలని చెప్పేసి 2 పంటలు పండేదాన్ని, అదేవిధంగా ఒక పంట పండే అనేది లిమిట్ అనేది చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు అదేవిధంగా ఈ భూ సంస్కరణ అమలు విషయంలో మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించిన ఏమైనా ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఒక ట్రిబ్యునల్ అయితే ఏర్పాటు చేస్తుంది. ఈ ట్రిబ్యునల్ సంబంధించి 1973లో భాగంగా మనకి 69 ట్రిబ్యునల్లు, 1977లో భాగంగా మనకి 24 ట్రిబ్యునల్లో, 1973లో 1977లో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి మనకి ఈ ట్రిబ్యునల్కు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వాళ్ళని ఒక చైర్మన్గా పెట్టడం జరిగింది. ట్రిబ్యునల్స్కి ఎవరంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయి వాళ్ళని మనకి చైర్మన్గా పెట్టేసి ఈ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసినాం. ఈ ట్రిబ్యునల్స్ అనేది 1973లో మనకి 69 ట్రిబ్యునల్స్, 1977లో భాగంగా 24 ట్రిబ్యునల్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ భూ సంస్కరణల భూగరిష్ట పరిమితి యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం భూ సంస్కరణలో భాగంగా. రైట్. అట్లా మనకి ఈ 10 ఎకరాలు మించిన మాగాణి భూమి కానీ, ఈ 25 ఎకరాలు మించిన ఈ మెట్ట భూమి కానీ మనకి రైతులకు తమకున్న ఈ భూమి ఏదైతే ఉందో ఆ వివరాలు మన కుటుంబ సభ్యుల వివరాలను అదేవిధంగా నిర్దేశిత గడువులోపు మనకి ఒక డిక్లరేషన్ సమర్పించాలి. అంటే ఎవరికి ఎంత భూమి ఉందని చెప్పేసి ఒక డిక్లరేషన్ అయితే సమర్పించాలి. ఈ 10 ఎకరాల నుంచి కావచ్చు, 25 ఎకరాలు కావచ్చు. ఆ డిక్లరేషన్ నిర్దేశించిన గడువులోపు ఆ ట్రిబ్యునల్కి మనకు స్వచ్ఛందంగా డిక్లరేషన్ సమర్పించాలి. ఒకవేళ సమర్పించకుంటే వాళ్ళు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినా కానీ, అదేవిధంగా డిక్లరేషన్ సమర్పించకపోయినా కానీ 2 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా 2000 జరిమానా. 2 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, 2000 రూపాయల జరిమానా కూడా విధిస్తారు. ఎందుకంటే తప్పుడు డిక్లరేషన్ సమర్పించిన
అదేవిధంగా అసంపూర్తి యొక్క డిక్లరేషన్ సమర్పించిన. తప్పుగా ఉన్నా కూడా అది అసంపూర్తిగా ఉన్న 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, 2000 రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుంది ఈ చట్టం ప్రకారం. ఎందుకంటే చట్టంలో ఉంది కాబట్టి, చట్టం రూల్స్ అవి. రైట్. నెక్స్ట్ మనకి డిక్లరేషన్పై మనకి ఈ ట్రిబ్యునల్స్ అయితే ఏవైతే పరిశీలించి ఆ మిగులు భూమి వివరాలను రైతులకు తెలియజేస్తాయి. ఎవరికి ఎంత ఉందని చెప్పేసి ఆ ట్రిబ్యునల్స్ చూసి పరిశీలించిన తర్వాత ఎక్స్ట్రా భూమి ఏదైతే ఉందో రైతులకి మనకి తెలియజేస్తాయి. అప్పుడు ఆ రైతులు ఎవరికైతే భూమి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనకి పంపిణీ చేసేయడమే ఈ భూ సంస్కరణ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇందులో భాగంగానే మనకి ఈ రైతులు మిగులు భూమిని మనకి 15 రోజుల్లోపు ప్రభుత్వానికి సాధించాలి. ఎక్స్ట్రా భూమి ఏదైతే ఉందో, మిగులు భూమి ఏదైతే ఉందో, భూగరిష్ట పరిమితి చట్టానికి లోబడి ఆ మిగులు భూమిని 15 రోజుల్లోగా రైతులు మనకి ప్రభుత్వానికి స్వాధీనం చేసేయాలి. అట్లా ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నవారు దాని నిర్ణయం కూడా మనకి అబ్జెక్షన్ వారు ప్రతి జిల్లా స్థాయిలో ఈ ట్రిబ్యునల్ ఏవైతే ఉందో ఆ ట్రిబ్యునల్కి వీళ్ళు కన్సల్ట్ కావచ్చు, అప్లై ట్రిబ్యునల్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆ దరఖాస్తుని వాళ్ళు మళ్ళీ పరిశీలించి నిజమా కాదని చెప్పేసి చూస్తారు. అట్లా దాదాపు 30 రోజుల్లోపే ఆ అప్లికేషన్ సమర్పించి 10 రూపాయలు కోర్టు ఫీ చెల్లించి హైకోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ అప్పీలేట్ ట్రిబ్యునల్లో పరిష్కారం కాకపోతే మనకి హైకోర్టు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మిగులు భూమిని ఏవైతే ఈ నష్టపరిహారంగా భూమికి, అదేవిధంగా 10 రెట్ల నుంచి 100 రెట్ల వరకు గరిష్టంగా ఒక రైతుకు 1 లక్ష రూపాయల వరకు చెల్లించడమే జరుగుతుంది నష్టపరిహారంగా మనకి ఎంత అంటే 10 రెట్ల నుంచి 100 రెట్ల వరకు గరిష్టంగా ఒక రైతుకు 1 లక్ష రూపాయల వరకు నష్టపరిహారం ఇస్తారంట. అదేవిధంగా ఈ స్వాధీనం చేసుకున్న ఈ మిగులు భూమి ఏదైతే ఉందో, రైతులను స్వాధీనం చేసుకున్న మిగులు భూమి అది వ్యవసాయ కూలీలకు లేదా భూమి లేని కౌలు రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు గవర్నమెంట్. అట్లా 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి గలవాళ్ళు 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి గలవాళ్ళు మనకి పేద రైతులకు, చేతి వృత్తుల వారికి, పేదవారికి, అదేవిధంగా వ్యవసాయ భూమికి ఇండ్ల స్థలాలు గాను పంపిణీ చేస్తారు. ఎవరికైతే 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి గల పేద రైతులకు, చేతి వృత్తుల వారికి, పేదవారికి, వ్యవసాయ భూమి ఇండ్ల స్థలాల కోసం, వ్యవసాయ భూమికి కావచ్చు, ఇండ్ల స్థలాల కోసం కావచ్చు, వీటి పర్పస్లో మనకి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తుంది గవర్నమెంట్. ఏవి ఎక్స్ట్రా భూమి ఏదైతే మిగులు భూమి ఉందో దాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత భూమి లేని వాళ్ళకు, చిన్న రైతులకు, 2 హెక్టార్ల కంటే తక్కువ ఉన్న రైతులకి అది ఇండ్ల కోసం కావచ్చు, వ్యవసాయం కోసం కావచ్చు మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మిగులు భూమిలో భాగంగా మనకి ఈ మిగులు భూమి ఉంది కదా, దాంట్లో మనకి ఈ ఎస్సీ ఎస్టీలకు 50% మిగులు భూమి. 10 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో 5 ఎకరాలు 50% ఎస్సీ ఎస్టీలకి. మళ్ళీ మిగిలిన భూమిలో మనకి 1/3 వంతు బీసీలకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, బీసీలకి కేటాయిస్తారు. ఈ మిగులు భూమి పొందేవారు ఈ మనకి మెట్ట భూమికి అయితేనేమో ప్రతి హెక్టార్కు 375 రూపాయలు. అదేవిధంగా ఈ మాగాని భూమికి అయితేనేమో 1250 రూపాయలు చెల్లించి ఈ మొత్తాన్ని మనకి 15 ఈఎంఐ రూపంలో కూడా పే చేయవచ్చు. ఇంత మొత్తాన్ని ఇది కూడా పే చేయలేకపోతే 15 వాయిదాల్లో పే చేయవచ్చు. అంటే ఈ భూమిని తీసుకున్న తర్వాత మెట్ట భూమి అయితేనేమో మనకి 375 రూపాయలు, మాగాని అయితేనేమో 1250 రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉంటుంది రుసుముగా. ఒకవేళ ఇంత కూడా చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మళ్ళీ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, వాయిదాలలో చెల్లించవచ్చు, 15 వాయిదాల్లో చెల్లించవచ్చు వీటిని. రైట్. ఇది మనకి భూ సంస్కరణకు సంబంధించిన చట్టంలో ఉన్న ప్రతి అంశం. ఓకే, చట్టంలో ఉన్న ప్రతి అంశం మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అంటే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని తోటలు కావచ్చు, ఓకే, పండ్ల తోటలు కావచ్చు, లేకుంటే మత సంబంధమైన ట్రస్టులు కావచ్చు. ఇట్లాంటి వాటికి ఈ భూగరిష్ట పరిమితి చట్టం అనేది వర్తించదు. అది ఇంపార్టెంట్. మనకి ఏవేవి మినహాయింపు ఉన్నాయని చెప్పేసి చూస్తే మనకు ఈ కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన భూములకు సంబంధించిన ఈ చట్టం అనేది వర్తించదు. అంటే గౌట్ ల్యాండ్ సంబంధించి సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, లోకల్ బాడీ సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లకు వర్తించదు. అదేవిధంగా మతపరమైన ట్రస్టులు, అదేవిధంగా ధార్మిక సంబంధమైన ట్రస్టులు, విద్యాలయాలు, మత ధార్మిక విద్యాలయాలు, అదేవిధంగా ముస్లిం వక్ఫ్ బోర్డులు, ఇవన్నీ మత సంస్థల కిందకి వస్తుంది. ఓకే, వాటి ఆధీనంలో ఉన్న ఈ భూములకు కూడా మనకి చట్టం అనేది వర్తించదు. రైట్. నెక్స్ట్ చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన భూములకు కూడా ఈ చట్టం అనేది వర్తించదు.
ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి కొన్ని, అట్లాంటి భూమి కూడా మనకి ఈ చట్టం మినహాయింపు, అంటే గరిష్టంగా ఉండొచ్చు. తోట పంటల భూములకు కూడా ఈ చట్టం వర్తించదు. వీటికి తోట పంటలకు కూడా వర్తించదు. గౌట్ ల్యాండ్కి వర్తించదు. ఈ మతానికి సంబంధించి కానీ, ధార్మిక సంబంధించిన విద్యా సంస్థలు కానీ, ముస్లిం వక్ఫ్ బోర్డులు కానీ వీటికి వర్తించదు. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన భూములకు వర్తించదు. తోట పంటలకు కూడా వర్తించదు. అదేవిధంగా ఈ భారీ ప్రాజెక్టుల కోసం ఏవైతే భూసేకరణ చేస్తారో, ఆల్రెడీ సేకరించుకోవడానికి తీర్మానం చేసి ఆల్రెడీ నోటీసులు ఇవ్వబడతాయో అట్లాంటి భూములకు కూడా, ప్రాజెక్టుల కింద పోయే భూములు ఉంటాయి కదా, వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు అంది ఉంటాయి. అట్లాంటి భూములకు కూడా ఈ భూగరిష్ట పరిమితి చట్టం అనేది వర్తించదు. అదేవిధంగా మనకి ఈ సహకార బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. సహకార బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే భూమి కూడా ఈ గరిష్ట భూ పరిమితి చట్టం అనేది వర్తించదు. ఎందుకంటే ఆల్రెడీ అది బ్యాంకులో ఉంది, అంటే అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది, వీళ్ళ దగ్గర లోన్ పెట్టి ఉంది కాబట్టి ఒకవేళ కట్టకుంటే ఆ భూమి అనేది వాళ్ళకి మళ్ళీ బ్యాంకు వాళ్ళకి చెందుతాయి కాబట్టి దాని మీద కూడా వీళ్ళకి ఈ గరిష్ట పరిమితి చట్టం అనేది వర్తించదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బ్యాంకుల ఆధీనంలో ఉన్న ఏ భూమి కూడా వర్తించదు. అదేవిధంగా ఈ భూదాన యజ్ఞమండలి వారి ఆధీనంలో ఉన్న ఈ భూములకు కూడా వర్తించదు. ఈ కొన్ని మినహాయింపులు మనకి మెయిన్గా ఈ మినహాయింపులు అనేది ఇంపార్టెంట్, వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా మనకి ఈ 1970 నాటికి మనకు 4 లక్షల డిక్లరేషన్లు అయితే సమర్పించబడ్డాయి. 1970 నాటికి 29 నాటికి 4 లక్షల డిక్లరేషన్స్ వచ్చినాయి మొత్తానికి. 1979లో మనం ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాం, 1973లో చట్టం చేస్తే 75లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసుకుంటే 79 వరకు 4 లక్షల డిక్లరేషన్లు వచ్చినాయి. అందులో మనకి 22 లక్షల ఎకరాల మిగులు భూమి ఉన్నట్లు అంచనా వేసారు. ఎంత అంటే 22 లక్షల మిగులు భూమి, ఇది అంచనా. అందులో భాగంగా మనకి 94 నుంచి 95 వరకు డిక్లేర్ చేయబడిన మిగులు భూమి మనకి 16 లక్షలు. ఇదేమో అంచనా, ఇదేమో డిక్లేర్ చేసిళ్ళు ఇంత 16 లక్షల ఎకరాలు. అందులో మనకు దాదాపు 8 లక్షల ఎకరాలు పంపిణీ చేయబడ్డాయి. 8 లక్షల ఎకరాలు పంపిణీ చేయబడ్డాయి. అందులో మనకి పంపిణీ చేసిన మిగులు భూమి మనకి 5 లక్షల లబ్ధిదారులకు, 4 లక్షల మంది మిగులు భూమిని పొందిన లబ్ధిదారులలో 1,89,000 మంది ఏమో ఎస్సీలు, 1,000 మంది ఎస్సీలు, అదేవిధంగా 77,000 మంది ఎస్టీలు ఉన్నారు. ఫైనల్గా ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేసిందో దాంట్లో భాగంగా మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 22 లక్షల ఎకరాలు మిగులు భూమి ఉన్నట్లు అంచనా వేస్తే దాంట్లో 16 లక్షల ఎకరాలు మనకి డిక్లేర్ చేయబడితే 8 లక్షల ఎకరాలు పంపిణీ చేయబడి, అంటే లాస్ట్కి వచ్చేసరికి తగ్గుకుంటూ వస్తుంది. అంచనా వేసింది ఒకటి, డిక్లేర్ చేసింది ఒకటి, పంపిణీ చేసింది ఒకటి. పంపిణీ చేసిన దాంట్లో మనకి ఫైనల్గా ఎస్సీల వాళ్ళకి 1.89, అదేవిధంగా ఎస్టీలకు అయితే 77,000 ఎకరాలు అని చెప్పేసి ఎస్టీ వాళ్ళకి. ఇది ఫైనల్గా ఈ భూగరిష్ట పరిమితి చట్టకు సంబంధించి మిగులు భూమిని గుర్తించి మనకు పంపిణీ అయితే చేయడం జరిగింది ఫైనల్గా. అట్లా మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి 2005 నుండి 2014 వరకు మొత్తము 7 విడతలుగా మనకి భూ పంపిణీ అనేది చేపడుతుంది. అది ఎప్పటి నుంచి అంటే 2005 నుంచి 2014 వరకు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 7 విడతలుగా పంపిణీ చేసింది. అది ఆ 7 విడతలు ఒక్కో విడత ఒక్కో జిల్లాలో స్టార్ట్ అయ్యి ఏది ఎంత అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఓకే, అది మరీ పర్టికులర్గా గుర్తుపెట్టుకోకుండా కూడా ఎన్ని విడతల్లో చేసింది అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఫైనల్గా దీంట్లో మనం చూసింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ భూగరిష్ట పరిమితి చట్టం. ఈ భూగరిష్ట పరిమితి చట్టం అనేది మన 1961లో వస్తే దాన్ని కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి 1973లో చేసుకుంటాం. 75లో మనకి ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ అంశాలను ఒక యూనిట్గా కుటుంబాన్ని తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇండియాలో ఎట్లా జరిగిందో అదేవిధంగా యూనిట్గా ప్రామాణికంగా తీసుకొని చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మినహాయింపు ఏ భూములకు ఉందన్నది ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఎంత మిగులు భూమి ఉంది, దాంట్లో ఎంత పంపిణీ చేసినాం, ఎంత డిక్లేర్ చేసినాం, ఎంత మందికి అని చెప్పేసి ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకే, ఈ పంపిణీలో భాగంగా మనకి ఈ ట్రిబ్యునల్స్, అదేవిధంగా ఈ హైకోర్టు సంబంధించిన ఈ ఎవరైతే భూ సేకరణ చేసిన ఈ రైతులు ఉంటారో, చిన్న రైతులు కావచ్చు, భూమి లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎంత వచ్చింది అంటే ఈ 2 హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, దాంట్లో మనకి మిగులు భూమిలో భాగంగా మనకు 50% ఫస్ట్ మనకు ఎస్సీ ఎస్టీలకు చేసినాం. అందులో మిగిలిన దాన్ని మనం 1/3% మనకు బీసీలకు పంపిణీ చేయడం జరిగింది.
ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇది 1973 భూగరిష్ట పరిమితి చట్టం సంబంధించి. దీనికి సంబంధించి ఆల్రెడీ మనము దీని మీద ఈ ఇంప్లిమెంటేషన్ మీద మనకి కోనేరు రంగారావు కమిటీ మనకి వస్తుంది. 2004లో చేస్తే 2006లో మనకి దీని నివేదిక అయితే ఇస్తుంది. ఇది ఆల్రెడీ మన క్లాస్లో స్క్రీన్ రికార్డులో చేయడం జరిగింది. ఓకే, దీని తర్వాత మనము వ్యవసాయ ధరల కమిషన్ అని చెప్పేసి దాని గురించి చూస్తాం. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకి భూగరిష్ట పరిమితి చట్టం 1973కి సంబంధించి ఉమ్మడి ఏపీలో. ఓకే, థ్యాంక్ యూ.